కొనుక్కోవచ్చు, అసలు 60 పీవీ ఎందుకు చేయాలంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది మనకు ఉందండి. 60 పీవీ కూడా ఇప్పుడు కొత్తగా పెట్టారండి మనకి కన్సిస్టెన్సీ ఆఫర్. దానికి మనం ఏమేమి తీసుకోవచ్చు అని కూడా మీకు చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే 30 రోజులు అంటే 3 నెలల్లో మనము 30,000 ఎలా సంపాదించుకోవాలనేది కూడా నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు, ఒక సాధారణ వ్యక్తి కూడా ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు మన దాంట్లో అనేవి కూడా నేను మీకు చెప్తాను. ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, సప్లిమెంట్స్ ఉంటాయి, అండ్ స్కిన్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అండ్ MOM అంటే మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మేకప్ కి సంబంధించి ఉంటాయి. అవి కూడా మీరు చేసుకోవచ్చు. కానీ ఒక సాధారణమైన వ్యక్తి ఇంట్లో కావాల్సిన ఏమేమి కొనుక్కుంటారు అనేది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అల్ట్రా వాష్ అండి. నేను రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ కూడా మీకు చూపిస్తుంటాను. అల్ట్రా వాష్ అండి, ఇది అల్ట్రా వాష్ దీని బట్టల లిక్విడ్. మనకి దీనికి కంఫర్ట్ అవసరం లేదు, నీలిమందు అవసరం లేదు, అండ్ సోప్ అవసరం లేదు. అంతా కూడా దీంట్లోనే ఉంటుందండి. మొత్తం అన్ని కూడా మచ్చలన్నీ కూడా పోతాయి. మీకు నేను డెమో కూడా చూపించాను. అండ్ తర్వాత వచ్చేసి ఏంటండి అల్ట్రా స్వాబ్ వచ్చేసి ఇదండి ఫ్లోర్ క్లీనింగ్ అండి. ఇది ఫ్లోర్ క్లీనింగ్ అండ్ బాత్రూమ్ టైల్స్ గా ఉపయోగించుకోవచ్చు, అండ్ కిచెన్ టైల్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అల్ట్రా గార్డ్ వచ్చేసి మనకి ఇదండి బాత్రూమ్ సెరామిక్ ప్లేట్స్ కి అండ్ ఇంకా మన వాష్ బేషన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అల్ట్రా స్క్రబ్ అండి, మనకి ఇది డిష్ వాష్ లిక్విడ్ అండి. ఈ డిష్ వాష్ మనకి నేను డెమో కూడా చేసి చూపించాను. అసలు మనం ఎందుకు ఇది యూజ్ చేయాలి అని కూడా నేను చూపించాను. ఒకసారి మీరు దాంట్లో చూడండి, ఇది డిష్ వాష్ లిక్విడ్. అండ్ ఇంకేంటంటే తర్వాత టాల్క్ పౌడర్ అండి, మనం పౌడర్ యూజ్ చేసుకుంటాం కదా, ఇది ఐషూర్ పౌడర్ అండి, ఐషూర్ లో ఉంటుంది. సో దీని యొక్క యూజ్ ఏంటంటే మనకి ప్యాచెస్ లాగా ఏ పౌడర్ ప్యాచెస్ కింద ఫామ్ అవుతుంది. సో మనకి ఇది ఫామ్ అవుతుంది. ఇది ఏంటంటే కెమికల్ లేని ప్రొడక్ట్స్ కాబట్టి మన అన్ని కూడా ఇది మీరు వాటర్ లో డిజాల్వ్ చేస్తే కంపల్సరీగా మొత్తం కరిగిపోతుంది, పైన తెట్టులాగా ఉండదు. సో మనం ఏదైనా బయట ఎక్స్బ్రాండ్ పౌడర్ ఏం తీసుకున్నా సరే మీరు వాటర్ లో మిక్స్ చేయండి, పైన తెట్టులా తేలిపోతూ ఉంటుంది. సో మనది అలాగా తయారు. సో మన కెమికల్ లెస్ ప్రొడక్ట్స్ కాబట్టి బాగుంటుందండి. పౌడర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ జీటా టీ పౌడర్ అండి, మేము రెగ్యులర్గా యూజ్ చేస్తాం. దీనివల్ల ఎసిడిటీ అనేది ఫామ్ అవ్వదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. టీ కూడా బాగుంటుంది. అండ్ ఇంకా రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చేసి ఇదండి, నేను మీకు చెప్పాను 0 కొలెస్ట్రాల్. మనం 232 డిగ్రీస్ దగ్గర కూడా హీట్ చేసినట్లయితే ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవ్వదు. ఎంతో కొన్ని ఆయిల్స్ ఎలా ఉన్నాయంటే బ్లాక్ కలర్ లో చేంజ్ అయిపోతాయి. సో మన ఆయిల్ అలా కాదండి, మన ఆయిల్ అంతా కూడా న్యాచురల్ గా తయారు చేసింది, ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్. మీరు బయట ఒక పల్లీల నూనె తీసుకుంటే కనుక కేజీ నూనె రావాలంటే 4 కేజీల పల్లీలు మనకి అవసరం అవుతాయండి. సో మనకి 4 కేజీల పల్లీలు ఎంత రేట్ అండి, 400 అనుకోండి సపోజ్. మనకి బయట పల్లీల నూనె ఎంత వస్తుందండి, 100 రూపాయలకు వస్తుంది. సో దాన్ని బట్టి ఆలోచించవచ్చు మన ఆయిల్ అనేది ఎంత కల్తీ కలుస్తున్నదని కూడా ఆలోచించుకోవచ్చు. సో రైస్ బ్రాన్ అనేది యూజ్ చేసుకోండి. మనం ఎంత ఎక్కువ డిగ్రీస్ దగ్గర కూడా మనం దీన్ని 232 డిగ్రీస్ దగ్గర కూడా మనం చేసినా సరే మనకి ఆయిల్ అనేది కలర్ చేంజ్ కాదు. సో మనకి ఏ డిసీజెస్ అనేవి ఫామ్ అవుతూ మనం రీయూజ్ చేసినా సరే కూడా మనకి క్యాన్సర్ అటువంటి ఫామ్ అవ్వకుండా ఉంటుంది. బాగుంటుందంటే ఆయిల్ స్కిన్ కి కూడా చాలా మంచిది. ఆయిల్ అనేది కూడా మీరు యూజ్ చేసుకోండి. నేను దీనికోసం మీకు ఒక వీడియో చేసిన ఆయిల్ కోసం చూడండి. అండ్ పేస్ట్ వచ్చేసి 100 గ్రామ్స్ 65 రూపీస్ అండి. బయట మీరు ఏ బ్రాండ్స్ తో చూసుకున్నా సరే 100 గ్రామ్స్ ఇప్పుడు వచ్చేసి 80 రూపీస్ దాకా ఉంటుంది. సో మనకి 65 రూపీస్ అండి. 100 గ్రామ్స్ నోట్ నుంచి స్మెల్ వస్తుందండి, ఆ స్మెల్ కూడా మనకి రాదు. 4 డేస్ ఛాలెంజ్ అండి, అస్సలు స్మెల్ అనేది రాదు. అండ్ క్లెన్సింగ్ సోప్స్, సో క్లెన్సింగ్ బార్ అండి, మేము ఇంట్లో యూజ్ చేసే క్లెన్సింగ్ బార్ సోప్స్ అండి. కొంతమంది నీమ్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఇంకో కొంతమంది కాంప్లెక్షన్ బార్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ కొంతమంది ఇప్పుడు జెమ్ ప్రొడక్షన్స్ కొత్తగా వచ్చింది అదైనా యూజ్ చేసుకోండి, అది మీ ఇష్టం. అది మేమైతే క్లెన్సింగ్ బార్ అనేది మేము యూజ్ చేస్తాము. క్లెన్సింగ్ బార్ నేను 3 రాసానండి, ఎందుకంటే రెగ్యులర్ గా 3 అవసరం అవుతాయి. మాకు నెలకి సరిపడా ఇది ఇష్టం, నెలకి సరిపడా కూడా అవసరం అవుతాయి. అండ్ హెయిర్ ఆయిల్ వచ్చేసి ఇదండి. హెయిర్ ఆయిల్ మన హెయిర్ గ్రోత్ కి బాగా పనిచేస్తుంది, అసలు జిడ్డు అనేది ఉండదండి, చాలా బాగుంటుంది కూడా హెయిర్ ఆయిల్ అనేది. అండ్ తర్వాత ఏంటంటే మన దగ్గర ఉంది షాంపూ. 3 అవైలబుల్ ఉంటాయండి, 3 ఫ్లేవర్స్ ఉంటాయి. సో మీ ఇష్టం అండి, ఏది యూజ్ చేసుకోవాలంటే అది యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది షాంపూస్ 3 అయితే ఉంటాయి. అండ్ బ్రషెస్ అయితే ఇక్కడ లేవండి, మనకి ప్యాక్ లో ఉంటాయండి. ప్యాక్ లో 4 ఉంటాయి. 4 లో కూడా మనం 4 పెట్టుకోవచ్చు. 4 కూడా 200 రూపాయలకి అనేది మనకు వస్తుంది. సో కాఫీ పౌడర్ మేము మార్నింగ్ తాగుతాం కాబట్టి మా కాఫీ పౌడర్ రెగ్యులర్ గా అలవాటు ఉంది. సో జీటా కాఫీ పౌడర్ కూడా ఉంటుంది ఇందులో. ఈ జీటా కాఫీ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తం టోటల్ చేస్తే ఎంత అయిందండి, 2000 రూపీస్ అయింది. 60 పీవీకి 2000 రూపీస్ అయిందండి. సో కన్సిస్టెన్సీ ఆఫర్ లెక్కలోకి వస్తుంది. మనకి 2000 పెడితే మనకి ఎన్ని వస్తాయి
ఇంట్లో మళ్ళీ నెక్స్ట్ మంత్ కొనుక్కోవచ్చు. నాకు నేను కాఫీ యూజ్ చేయను అంటే మీ ఇష్టం, అందులో ఏ ప్రోడక్ట్స్ కావాలో ఆ ప్రోడక్ట్స్ మీరు బై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదని. సప్లిమెంట్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, సో వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ ఒకటే పడుతుంది అంటే ఒక ఫ్యామిలీ బట్టి ఉంటుందండి, ఎన్ని లీటర్స్ అవుతుంది ఆయిల్ అనేది ఉంటుంది. సో మన ఆయిల్ ఏంటంటే 4 లీటర్ల ఆయిల్ బయట అయ్యేది మనకి 3 లీటర్లు అవుతుంది, తక్కువ వేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. అసలు మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, ఆయిల్ అనేది మనకి పీల్చని కూడా పీల్చదని మనం బడ్జెట్గా ఏం నేర్చుకున్నా సరే. సో ఇవన్నీ మీకు ఇందులో ఏదైనా నచ్చితే కనుక అన్ని తీసుకోండి, 60 pb చేసుకోండి, మంచి కన్సిస్టెన్సీ అవ్వ తీసుకోండి. అసలు ఏంటి అసలు అంటే కనుక మనకి ఇప్పుడు మీకు అర్థమైంది కానీ మనం ఎవరెవరు ఏమి తీసుకోవచ్చు, ఏమేమి తీసుకోవచ్చు అని కూడా తీసుకోవచ్చు ఇందులోని. అండ్ ఇందులో క్రీమ్స్ కూడా ఉంటాయి, ఫేస్ క్రీమ్స్ ఉంటాయి, స్కిన్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, సప్లిమెంట్స్ ఉంటాయి, అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయి, మీ ఇష్టం ఏం తీసుకున్నా పర్వాలేదు. 60 pb ఆర్ 100 pb కన్సిస్టెన్సీ ఆఫ్ రెండు కూడా మనకి ఉంటాయి, కొత్తగా పెట్టారండి 60 pb అనేది. అండ్ ఫస్ట్ వచ్చేది మనకి CEO ప్లాన్, ఒకసారి చెప్తాండి. CEO కన్స్యూమర్ ఎంపవరర్ ఆపర్చునిటీ అండి. మనకి ఏమీ లేదండి మన కింద, నేను సింపుల్గా చెప్తాను. మనకి ఫ్యాక్టరీ నుంచి ఒక సోప్ తయారైందండి, 40 రూపీస్కి తయారైంది. మనకు వచ్చేసరికి ఎంత అవుతుందండి, 100 రూపీస్ అవుతుంది. మనకు వచ్చేసరికి కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి. సో మధ్యలో ఎవరెవరు తీసుకుంటున్నారు, C&F ఏజెంట్ తీసుకుంటున్నారు, డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటున్నారు, అండ్ హోల్సేలర్ తీసుకుంటున్నారు, రిటైలర్ తీసుకున్నారు. రిటైలర్ తీసుకున్న తర్వాత మనకి కస్టమర్ దగ్గరికి వస్తుంది. ఎవరి జేబు నుంచి 100 రూపాయలు వెళ్తున్నాయండి, కస్టమర్ దగ్గర నుంచి వెళ్తున్నాయి. సో మధ్యలో బెనిఫిట్ అంతా వీళ్ళందరూ తీసుకుంటున్నారు. ఈ అందరూ కూడా 50% తీసుకుంటే ఇంకా ఎవరు తీసుకుంటారండి, యాడ్స్ కండి. మనకి ఇప్పుడు లక్షకు చూడండి ఐశ్వర్య వస్తుంది, సో యాడ్స్ కూడా వాళ్ళు తీసుకుంటారండి. ఒక 10% వాళ్ళు ఏంటి లక్షల్లో కోట్లలో మనకి పబ్లిసిటీ కావాలని తీసుకుంటారు. మనకి పబ్లిసిటీ అవసరం లేదు, మనమే దీన్ని చూస్ చేసుకోవాలి. నచ్చితే పక్కన మనకి మన ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం అంతేనండి. మీరు ఇంటింటికి వెళ్ళి అమ్మవలసిన అవసరం కూడా లేదు, మన ఇంటి పక్కన వాళ్ళకి చెప్పుకుంటే సరిపోతే వాళ్ళు అలా స్ప్రెడ్ అవుతుందండి. సేమ్ బాహుబలి మీకు నచ్చింది కదండి, ఎలా అయితే స్ప్రెడ్ అయిందో ఊరంతా, సేమ్ ఇది అంతేనండి. బాగుంటే కనుక అందరూ చెప్పుకుంటారండి. సో ఇదండి మనకి. సో మనకి ఈ ప్రొడక్ట్స్ ఇంకోటి ఏంటంటే, ఈ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే, నచ్చలేదు ఒకవేళ నాకు క్రీమ్ నచ్చలేదు, ఏదైనా ఫేస్ క్రీమ్ ఏదో నచ్చలేదు, సో 30% వాడుకున్న తర్వాత మనం దాన్ని రిటర్న్ ఇవ్వచ్చండి. రిటర్న్ ఇచ్చినా సరే మనకి GST తీసేగా మిగిలిన డబ్బులు మనకి అమౌంట్ ఇచ్చేస్తారు. లేదంటే కనుక నాకు వేరే ప్రోడక్ట్ కావాలంటే కనుక దాని అమౌంట్ దీంట్లో లెస్ చేసేసుకుని మీకు అది ఇస్తారు. వేరే ప్రోడక్ట్ ఏదైనా సరే మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆఫర్ ఉందంటే మన కంపెనీ ఎంత బెస్ట్ అనేది కూడా మీరు ఆలోచించుకోవచ్చు. సో ఇదండి చాలా మంచి ఆఫర్ అండి, దాన్ని యూటిలైజ్ చేసుకోండి మీరు. మనకు నచ్చకపోతే ఏమంది మళ్ళీ ఇచ్చేస్తాం, మళ్ళీ వేరే ప్రోడక్ట్ తీసుకోవచ్చు, మన ఇష్టం అండి అది. అసలు మొత్తం నచ్చకపోతే మీరు ఇంక మానేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా అందరికీ నచ్చుతున్నాయండి, అందరూ బాగా యూజ్ చేసుకుంటున్నారు అందరూ కూడా. సో ఇదండి మనకి 40 రూపీస్ అంటే కనుక 100 రూపీస్కి వస్తుంది. సో మనకి ఏంటంటే వీళ్ళందరూ లేరు, మనకి ఏంటంటే ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ కస్టమర్కే రావచ్చు కదా. వెస్టీజ్ కంపెనీ ఏం చెప్పిందంటే ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ కస్టమర్కే బెనిఫిట్ ఇద్దామని చెప్పి ఆ 60% బెనిఫిట్ కూడా మనకి కస్టమర్కే ఇద్దాము, బయట మధ్యలో ఎవరికి వద్దని చెప్పి మనకి ఈ ప్లాన్ అనేది చెప్తుంది. సో ఎలా వస్తుంది మనకి బెనిఫిట్ అనేది. సో మనకి డిస్కౌంట్ ఏమైనా ఉందండి, మనకి డిస్కౌంట్ ఇస్తారండి. ఎవరైనా ఇస్తారా డిస్కౌంట్? ఎవరెవరండి బయట మనకి ఎంత రిటైల్ షాప్లో ఎన్నిసార్లు కొనుక్కున్నా సరే మనకి డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంటే ఫ్రీ ఉండదు, ఫ్రీ ఉంటే డిస్కౌంట్ ఉండదు. సో మనకి డిస్కౌంట్ అనేది ఉండదు. ఒకవేళ మాల్స్కి వెళ్తే కనుక 5% అనేది మనకి ఉంటుంది. మనకి ఇక్కడ వెస్టీజ్ ప్రోడక్ట్ ప్రతి దాని మీద కూడా 10 to 20% అనేది డిస్కౌంట్ అనేది వస్తుంది మనకి ఎప్పుడు కూడా. అండ్ క్యాష్ బ్యాక్ ఇస్తారండి. మన జేబులోకి ఎంతో కొంత, అకౌంట్లోకి ఎంతో కొంత వేయడం అలాంటివి చేస్తారా, ఏ షాప్ చేయరండి. మనకి ఇక్కడ 5 to 20% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ ఫ్రీ ప్రోడక్ట్ ఎంతండి, 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది మనకి రీపర్చేసింగ్ ఆఫర్లో ఎప్పుడు కూడా మీకు వస్తూనే ఉంటుంది. అండ్ స్పెషల్ ఆఫర్ అండి ఇది. స్పెషల్ ఆఫర్ ఏంటంటే మనం చెప్పినట్టు ఇప్పుడు 60 pb కన్సిస్టెన్సీ ఆఫర్. స్పెషల్ ఆఫర్ అంటే కన్సిస్టెన్సీ ఆఫర్. సో 4 నెలలు మీరు వరుసగా కొనుక్కున్నట్లయితే 5వ నెల మీకు ప్రొడక్ట్ అనేది ఫ్రీ వస్తుంది. సో మీకు ఇదంతా చూసుకుంటే 50% బెనిఫిట్ అనేది వస్తుంది. సో 50% నేను ఇక్కడ ఏం చెప్పాను, 60% చెప్పాను. మనకి ఇక్కడికి వచ్చేసరికి అంత 50% అయింది. ఇంకో 10% ఎలాగా మనం బిజినెస్ చేసుకుంటే దాని ద్వారా మనం 10% అనేది తీసుకోవచ్చు. అది కూడా మనకి ఏంటంటే దీని ద్వారా మనకి బిజినెస్ కూడా అవుతుంది. మీరు ఇంట్లో యూజ్ చేసుకోండి, లేదు నేను కొంచెం ఇంట్లో డబ్బులు సంపాదించాలి, నాకు కూడా కొంచెం ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఇందులో చేసుకోవచ్చు అండి. ఎవరు ఉద్యోగాలు మానేసి ఎవరైనా చేసుకోవట్లేదంటే 2 hours కష్టపడుతున్నారు, 2 hoursలో వాళ్ళు సాధిస్తున్నారండి అన్ని కూడాను. సో మీకు 10% ఎలా వస్తుందంటే, ఇప్పుడు మీకు నచ్చిన ప్రొడక్ట్స్, ఇప్పుడు నేను అనుకోండి నాకు నచ్చిన ప్రొడక్ట్స్ నేను ఒక 6 చెప్పానండి. 6 కూడా 2,000 పెట్టి కొనుక్కున్నారు, అది 12,000 వచ్చింది. అంతటి నా ఇన్కమ్
రూపాయలు అనేది ఇన్కమ్ అనేది వస్తుంది. 6 చెప్తే 1000 రూపాయలు వచ్చింది. ఇంకా ఈ 6 ఏముంటారు, ఈ 6 కూడా మాకు నచ్చినాయని చెప్పి ఇంకో 6 చెప్పారు అనుకోండి, 36,000 36 ఇంటూ 2000 కొనుక్కుంటే కనుక మనకి 72,000 అనేది వస్తుంది. 5,000 ఇన్కమ్ అనేది వస్తుంది. అండ్ 36 మంది కూడా ఇంకో 6 చెప్పుకున్నట్లయితే 216 మంది అవుతారు. 216 2000 కొనుక్కుంటే కనుక 4,32,000 అవుతుంది. అండ్ మనకు వచ్చేసి 35,000 ఇన్కమ్ అనేది వస్తుందండి. నేను 3 లెవెల్స్ మాత్రమే చెప్పాను. ఇంకా లేదు నేను ఇంకా ఎక్కువ చేయాలి అని అనుకుంటే కనుక వేరే వాళ్ళు ఎవరైనా సరే కొనుక్కుంటే కనుక మనకి 216 మంది ఇంకో 6 చెప్తే కనుక మనకి 25 lakhs అనేది టర్న్ ఓవర్ అవుతుంది. మనకి 2 lakhs ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇది ఎవరైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది జాయిన్ అవ్వవచ్చు. దేనికి మీరు మొహమాటం ఏం పడద్దు. మీరు చూసుకుని వెళ్ళిపోవడమే. మీరు ఎవరి మాట వినకుండా మీరు మీ అంతటి మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొంతమంది జాయిన్ అవ్వకపోయినా వాళ్ళని విసిగించద్దు, ఎందుకంటే ఎవరిని కూడా ఫోర్స్ చేయొద్దు. వాళ్ళ ఇష్టం అండి అది. మనం దాని గురించి మనం ఆలోచించకూడదు. సో ఇలా చేసుకుంటే మీకు ఇలా వస్తుంది. కొంతమంది 60 PV కొంటారు, కొంతమంది 100 PV కొంటారు, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీని బట్టి 125 PV కొంటారు, 150 PV కొంటారు. ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు, ఎవరికి ఏమేమి నచ్చుతాయి ప్రొడక్ట్స్ అనేవి తెలియదు. సో ఎవరైనా సరే ఇందులో ఎక్కువ మంది కూడా చాలా మంది కొనుక్కుంటారు, ఎందుకంటే చాలా ప్రొడక్ట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఇది వెస్టీజ్ అనేది మనకి 2004లో స్టార్ట్ అయిందండి మన బిజినెస్ అనేది. సో 2 products ముందుకు వచ్చింది. ఇప్పుడు మనకి 350+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంకా అప్పట్లో అయితే మనకి 2004లో మనకి 6 డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మనకి 2 కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో మీరు అర్థం చేసుకోవచ్చు, మనకి ఇది గ్లోబల్ లెవెల్లో మనకి 30+ స్థానం ఉందండి. మనకి ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసరికి ఫస్ట్ స్థానం ఉందండి. 2004 నుంచి మొదలవుతుందంటే దీని గురించి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత బెస్ట్ కంపెనీ అనేది. ఎందుకంటే చాలా కంపెనీస్ పోతాయండి. మనకి గవర్నమెంట్ అప్రూవ్ కూడా అయ్యింది. గవర్నమెంట్ అప్రూవ్ అయింది కాబట్టి ఇంకా మనకి తీయలేదండి. కంపల్సరీ మీ గవర్నమెంట్ అప్రూవ్ కాకపోతే చాలా కంపెనీస్ అనేవి ఎత్తేసారు. సో మన కంపెనీ ఎత్తలేదంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. 2004 నుంచి కూడా ఉంది మనకి ఇది అనేది, ఈ కంపెనీ అనేది. సో చాలా మంచి ప్రొడక్ట్స్ అండి, అన్ని కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్, కెమికల్ లెస్ ప్రొడక్ట్స్. మీకు ఎవరికైనా కావాలంటే కనుక నాకు కాల్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే అండి, మనము ఒకవేళ చేస్తే కనుక మనకి ఇందులో టార్గెట్స్ అనేవి ఉండవు. నో టార్గెట్స్. మనం ఎంత చేయాలనేది ఏమి ఉండదు. నో టార్గెట్స్. ఇంకా నో ఇన్వెస్ట్మెంట్, 0 ఇన్వెస్ట్మెంట్ అండి. మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారో మీకు ఇంట్లో కావాల్సినవి కొనుక్కుంటున్నారంటే కావాల్సిన కొనుక్కోండి, వాడుకోండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, అంతే. కనుక మించి ఏమీ లేదు ఇందులో. 0 ఇన్వెస్ట్మెంట్. మనం ఏం పెట్టుబడి పెట్టక్కర్లేదు, మనం దాని గురించి ఆలోచించక్కర్లేదు, నో టెన్షన్స్ కూడా పడక్కర్లేదు. సో టైం సేవింగ్, టైం అనేది కూడా మనకి చాలా సేవ్ అవుతుందండి. మనం ఒక 2 hours చేసుకున్న 1 hour చేసుకున్న ప్రాబ్లం లేదు. మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఉండొచ్చు. దేనికోసం తెగ ఆలోచించాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళు వస్తారు, ప్రాబ్లం లేదు. కాకపోతే మన బాధ్యత ప్రకారంగా మనం చెప్తూ ఉండాలి. అండ్ నో టెన్షన్స్. ఇప్పుడు చెప్పి మీకు టెన్షన్స్ అనేవి ఏమి ఉండవు. బిజినెస్ అలా అవుతూనే ఉంటుంది. అండ్ అక్యుములేటివ్ ప్లాన్, హ్యాపీ కూడా ఉంటుందండి ఇందులో. మనం ఇందులో జాయిన్ అయితే నిజంగానే చాలా హ్యాపీగా ఉంటాము. అండ్ ఇందులో అక్యుములేటివ్ ప్లాన్ ఏంటంటే మీకు ఒకసారి నేను చెప్తాను. ఇప్పుడు మీరు 6 మీతో పాటు ఇంకో 6 మీరు సెలెక్ట్ చేసుకున్నారు. 6 కూడా కొనుక్కున్నారండి. 60+ 360 PV మీది గ్రూప్ అండి. మీ గ్రూప్ కింద గ్రూప్ అంటండి. ఇది మీరు సెల్ఫ్ PV. సో ఇదంతా ఎంత అవుతుందండి, 420 PVలు అవుతుంది. సో ఫస్ట్ మంత్ ఇది, ఫస్ట్ మంత్ 420 PVలు అయింది. సో సెకండ్ మంత్ కూడా వీళ్ళందరూ కన్సిస్టెన్సీ ఆఫర్ తీసుకుందాం అనుకుంటారు కదా. సో అంతే సేమ్ అయింది, 420 PV అయింది. సో సేమ్. సో ఎంత అయిందండి, 840 PVలు అయినాయి. సో మనకేంటంటే బయట మార్కెట్లో చూసుకుంటే కనుక మీరు ఫస్ట్ మంత్ చేస్తే కనుక ఫస్ట్ మంత్ అయిపోయి ఇక సెకండ్ మంత్ మళ్ళీ చేస్తే కనుక ఫస్ట్ మంత్ ఏమీ చూపించదండి, 0 చేసేస్తుంది. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ఇలా యాడ్ అవుతూ ఉంటాయి. మన 2 నెలలు చేసినా మొదటి నెల కలుపుతారు. మొత్తం అంతా ఇంత PVలు అనేవి గ్రూప్ వాల్యూమ్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మంత్, థర్డ్ మంత్ మీరు తీసుకున్నారు. థర్డ్ మంత్ ఇంకా చాలా మంది జాయిన్ అయ్యారు, ఎక్కువ తీసుకున్నారు. సో ఎంతంటే ఒక 1200 PV చేశారు. సో 1200 యాడ్ చేసినట్లయితే ఎంత అవుతుందండి, 2040 PVలు అవుతుంది. సో ఇలాగ అక్యూములేట్ అవుతూనే ఉంటుంది కానీ మనకి ఏది అవుతుంది, 0కి మాత్రం నెవర్ కమ్స్ టు 0 అండి. అండ్ ఇంకోటి కూడా చెప్తానండి, ఒకవేళ నేను 1 నెల మానేశాను, మర్చిపోయి కొనలేదని అనుకుంటే కనుక మీరు ఈ పొజిషన్లోనే ఉంటారు. 0కి వెళ్ళరండి. కొనకపోయినా సరే మీరు ఏ పొజిషన్లోకి వెళ్ళరు, అక్కడే ఉంటారు, దాని 0 వాల్యూలోనే ఉంటారు. ఇదే సేమ్ PVస్లోనే ఉంటారు, 0కి మాత్రం వెళ్ళరు. ఓకేనండి, అర్థమైంది కదా. అక్యూములేటివ్ ప్లాన్ అనేది
అండ్ ఇది హెల్త్ ఉంటే కనుక కంపల్సరీగా వెల్త్ అనేది వస్తుంది, వెల్త్ తో పాటు హ్యాపీనెస్ వస్తుంది. సో హెల్త్ ముందు కాపాడుకోవాలి మనం. ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మన హెల్త్ అనేది చాలా హెల్తీగా ఉంటాము. ఎందుకంటే అన్ని కెమికల్స్ ప్రొడక్ట్ కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, అన్ని హెల్తీగానే ఉంటాము. సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి తగ్గట్టుగా మనకి సప్లిమెంట్స్ ఉంటే సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. అండ్ అగ్రి ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి, పొలాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. సో హెల్త్ బాగుంటే కనుక మనకి డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయి. ఎందుకంటే హెల్త్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం, అదే చేయలేమండి. సో వెల్త్ కూడా వస్తుంది, వెల్త్ తో పాటు హ్యాపీనెస్ కూడా వస్తుంది. అందరం కూడా కుటుంబ సభ్యులతో అందరం కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు. మన డ్రీమ్స్ అనేవి కూడా ఇందులో ఫుల్ఫిల్ అవుతాయి స్టేజ్ లో. సో ఫ్రెండ్స్ ఇదండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదండి ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.